కమ్యూనిస్టులు ఒకసారి కలిసి పోటీ చేస్తే మరోసారి విడిగా పోటీ చేస్తున్నారు. ఇప్పుడు కనీసం డిపాజిట్లు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. పైగా జనంలో ఉనికి కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఉద్యమాలు కూడా తూతూ మంత్రంగా మారిపోయాయి. దాంతో ఆత్మ పరిశీలన చేసుకున్నారో ఏమో కానీ ఈసారి సిపిఐ, సిపిఎం కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. ఖమ్మం జిల్లాలో మళ్లీ పాగా వేయాలని ప్లాన్ చేస్తున్నారు ఆ రెండు పార్టీల లీడర్స్. ఒకప్పుడు ఖమ్మం ఉమ్మడి జిల్లా రాజకీయాలను శాసించిన సిపిఎం, సిపిఐ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఇబ్బందుల్లో పడ్డాయి. దాంతో వచ్చే లోక్సభ ఎలక్షన్స్ లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. ఇప్పటికే ప్రాథమిక చర్చలు జరగడంతో జిల్లాలో కలిసి బరిలోకి దిగబోతున్నాయి. వామపక్షాలు ఐక్యంగా పోరాడితే కొంత ఆశాజనకంగా ఉంటుందనేటువంటి అభిప్రాయం వాళ్ళ ఇరు పార్టీల్లో వ్యక్తమవుతోంది. ఆ ఉద్దేశంతో రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు సిపిఐ, సిపిఎం అదేవిధంగా ఇతర వామపక్ష పార్టీలు కూడా కలుపుకొని ఐక్యంగా ముందుకు పోవాలనేది కొంత సూత్రప్రాయంగా నిర్ణయించుకోవడం జరిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా కమ్యూనిస్టుల కంచుకోటగా ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాలనే శాసించింది. సిపిఎం, సిపిఐ శాసనసభ పక్ష నేతలుగా బోడెపూడి వెంకటేశ్వరరావు, పువ్వాడ నాగేశ్వరరావు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. ఖమ్మం ఎంపీగా తమ్మినేని వీరభద్రం, భద్రాచలంలో సిపిఐ నుంచి పోడే రామయ్య గెలిచి 2 ఎంపీ స్థానాలు కమ్యూనిస్టుల చేతుల్లో ఉన్న సందర్భాలు ఉన్నాయి. టీడీపీతో మిత్రబంధం ఉన్నంతకాలం కమ్యూనిస్టులు జిల్లాలో మెజారిటీ స్థానాలు సాధించారు. 1999లో ఒంటరిగా పోటీ చేసి నష్టపోయారు. 2004లో కాంగ్రెస్తో, 2009లో టీడీపీతో కలిసి నడిచారు. 2014లో సిపిఎం వైసీపీతో పొత్తు పెట్టుకోగా సిపిఐ కాంగ్రెస్తో కలిసింది. ఆ ఎన్నికల్లో కేవలం భద్రాచలంలో సిపిఎం విజయం సాధించగా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న సిపిఐ ఖమ్మం లోక్సభతో పాటు మిగిలిన 3 చోట్ల ఘోరంగా ఓడింది. జిల్లాలో ఖమ్మం ఎంపీతో పాటు పినపాక, అశ్వారావుపేట, వైరా నియోజకవర్గాల్లో వైసీపీ విజయానికి సిపిఎం సహకరించింది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో సిపిఎం, సిపిఐ పార్టీలు కలిసి ఉమ్మడిగా పోటీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. వామపక్ష సామాజిక ఉద్యమాలను మరింత బలోపేతం చేసి ముందుకు తీసుకుపోయేటటువంటి దానికి వీలైనటువంటి వాతావరణాన్ని సృష్టించాలని చెప్పేసి అనే అభిప్రాయంతో ఎన్నికల రంగంలోకి పోతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఏర్పడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో వామపక్ష పార్టీలని బలపరచడం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా ప్రజలు స్వీకరించాలని, సిపిఎం, సిపిఐ పార్టీలు పోటీ చేసేటటువంటి స్థానాల్లో ఆ పార్టీలను బలపరచాలని, ఆ అభ్యర్థులను గెలిపించాలని చెప్పేసి అని ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఖమ్మం పార్లమెంట్ సీటులో మొత్తంగా 10 సార్లు కాంగ్రెస్ విజయం సాధించింది. ఎప్పుడూ ఈ పార్టీలకు కామ్రేడ్లు పరోక్షంగా, ప్రత్యక్షంగా సహకారం అందిస్తూనే ఉన్నారు. అయితే మిగతా పక్షాల నుంచి లెఫ్ట్ పార్టీలకు పూర్తి స్థాయిలో సహకారం అందడం లేదు. గత అసెంబ్లీ ఎన్నికలు వామపక్షాలను మరింత దెబ్బతీశాయి. సిపిఎం ఒంటరిగా పోటీ చేసి ఎప్పుడు గెలుచుకునే భద్రాచలం కూడా ఓడిపోయింది. సిపిఐ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని వైరాలో పోటీ చేయగా ఆ ఒక్క స్థానంలో కూడా గెలవలేదు. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు సిపిఐ ఓటు బ్యాంకు ఉపయోగపడగా సిపిఐకి మాత్రం కాంగ్రెస్ సహకరించలేదు. ఇలా విడివిడిగా పోటీ చేసిన ఉభయ కమ్యూనిస్టులు ఇప్పుడు కలిసి పోటీ చేసేందుకు అడుగులు వేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని సిపిఎం కేంద్ర కమిటీ సమావేశం నిర్ణయించుకుంది. వామపక్ష శక్తుల్ని బలోపేతం చేయడం, పార్లమెంట్లో వామపక్షాల బలాన్ని పెంచడం, అట్లాగే ఎన్నికల అనంతరం కేంద్రంలో ఒక సెక్యులర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో సిపిఎం, సిపిఐ కలిసి ఉమ్మడిగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అభ్యర్థి ఎవరైనప్పటికీ కూడా ఈ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో కలిసి విజయాన్ని కృషి చేయాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. వామపక్షాలు కలిసి పనిచేయడం వల్ల రాబోయే కాలంలో ప్రత్యామ్నాయ రాజకీయాలు ముందుకు రావడానికి ఉపయోగపడుతుంది. గత 2 ఎన్నికల్లో కూడా సిపిఎం, సిపిఐ విడిగా పోటీ చేయడం వల్ల ఇది సాధ్యం కాలేదు. ఇప్పుడు 2 పార్టీలు కలిసి ఒకే అభిప్రాయంతో రావడం అనేది మంచి పరిణామం. దీన్ని చాలా మంది హర్షిస్తా ఉన్నారు. వామపక్ష శ్రేణుల్లో మంచి ఉత్సవం వస్తా ఉంది. సిపిఐ, సిపిఎం కలిసి పోటీ చేస్తే ప్రజాకూటమి ఓటు బ్యాంకుకు కొంత నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు.